అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ చేయి నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకేనయా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. మరణాత దేవుని నామం స్తోత్రము. అందరికీ మరణాత. దేవుని వాక్యమును చదువుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో చదవబడిన లేఖన భాగము ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడుమని నిలబడి ఉన్న నన్ను మరుగుపరిచి ప్రభ మీ యొక్క వాక్కును నాకు అందించి నీ యొక్క బిడ్డలైన వారితో మీరే మాట్లాడుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో మనము చూచినట్లయితే ఒక వ్యక్తి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకసారి ఈ వచనం మనం చదువుదాము.
యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఈ వచనంలో మనకి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఇశ్రాయేలీల దేవునికి మొర పెడుతూ ఉన్నారు. ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అదే విధముగా దేవుడు ఆ ప్రార్థన విన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎవరి వ్యక్తి అని మనం చూసినట్లయితే ఈయన పేరు యబ్బేజు. యబ్బేజు అను పేరునకు వేదన పుత్రుడు అని అర్థము. ఈయన పేరునకు వేదన పుత్రుడు అని అర్థము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. ఈయన పుట్టే సమయంలో ఈయన తల్లి వేదనలో ఈయనను కనినందున ఈయనకు ఈమె తల్లి యబ్బేజు అని పేరు పెట్టడం జరిగిందండి. ఈ యబ్బేజు గారు ఏ వంశానికి చెందినవాడు, ఎవరు ఈయన అని మనం చూసినట్లయితే ఈ యబ్బేజు కాలేబు వంశానికి చెందినవాడు. పరిశుద్ధ గ్రంథములో కాలేబుకు గొప్ప చరిత్ర ఉంది. ఈ కాలేబు ఇశ్రాయేలీల ప్రయాణములో కనాను దేశమును వేగు చూడడానికి మోషే గారు 12 మందిని ఆ ప్రదేశం ఎలాగ ఉంది చూచిరండి అని వేగు చూడడానికి పంపిస్తారు. ఆ 12 మందిలో ఈ కాలేబు ఒకడు. ఈ కాలేబు ఆ యొక్క ప్రదేశమును వేగు చూచి వచ్చిన తరువాత చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే స్వభావము కలిగిన వాడు ఈ కాలేబు. ఆ ప్రదేశమును సంచరించి వీరు చూచి వచ్చిన తరువాత ఈ కాలేబు గారితో యెహోషువ గారు కూడా ఉన్నారు. వీరు ఆ ప్రదేశమును వేగు చూసిన తరువాత ఆ దేశము చాలా మంచి దేశమని ఆ యొక్క దేశమును గురించి సమాచారం చెప్పి ఉన్నారు. వీళ్ళతో పాటు వెళ్ళిన మిగిలిన 10 మంది ఏం చేశారంటే వీరు లేని వార్తను పుట్టించారు. ఆ దేశము చెడ్డ దేశము, ఆ దేశముకు మనం వెళ్ళలేము, మనం వెళ్ళినను అక్కడ జనులు మనల్ని, వారు మనకంటే బలవంతులు, వారు మనల్ని చంపేస్తారు అని వాదిస్తూ ఈ 10 మంది ఈ కాలేబు గారు చెప్పిన మాటను వినకుండా అక్కడ ఉన్న ప్రజలతో ఆ దేశము చెడ్డ దేశమని వీరు వాదిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ కాలేబు గారు, యెహోషువ గారు ఆ దేశము మిక్కిలి మంచి దేశము, మనము వారిని జయించగలమని ఇక్కడ వారితో చెప్తూ ఉంటారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనమును మనం చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలునను. ఈ కాలేబు గారు ఆ ప్రజలు మనము వెళ్ళలేము, వారిని జయించలేము అని ఆ యొక్క ప్రజలను నిరాశపరుస్తూ ఉన్నప్పుడు ఈ కాలేబు గారు వారితో చెప్తూ ఉన్నారు, లేదు, ఆ దేశము చాలా మంచి దేశము, వారిని జయించడానికి మన శక్తి చాలును అని ఈ కాలేబు గారు ఎంతో నిశ్చయముగా వారితో చెప్తూ ఉన్నారు. అదే విధముగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం మనము చూసినట్లయితే, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఈ 10 మంది ఆ జనులతో ఆ దేశము చెడ్డ దేశం అని చెప్తూ ఉన్నప్పుడు వీరు వారితో వాదిస్తూ ఉన్నారు, లేదు, అది మంచి దేశము, మీరు లేని వార్తను వీరికి చెప్తూ ఉన్నారు అని ఈ యెహోషువ గారు, కాలేబు గారు ఆ జనులకు మనము ఆ దేశమునకు వెళ్ళగలము, వారిని జయించగలము, దానిని మనం స్వాధీనపరచుకోగలము అని వీరు చెప్తూ ఉన్నారు. అట్టి స్వభావం కలిగిన వాడు ఈ కాలేబు. ఈ కాలేబు మంచి సాక్ష్యమును పొందుకున్నారండి.
ఆ కాలములో యెహోషువ, కాలేబు వీళ్ళు మాత్రమే ఆ కనానుకు చేరుకున్నారు. కనవ ప్రజలందరూ కూడా ఆ 10 మంది చెప్పిన మాటను విని వారు వీరి మాటను లక్ష్య పెట్టలేదు గనుక వారెవరునూ కూడా కనానుకు చేరుకొనలేకపోయారు. యెహోషువ గారు, ఈ కాలేబు గారు మాత్రమే అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నవాడే కాలేబు. ఇటువంటి కాలేబు నుండి వచ్చినవాడు, ఈయన వంశము నుండి వచ్చినవాడు ఈ యబ్బేజు. యబ్బేజు అద్భుతమైన ప్రార్థనను చేశాడు మరియు 4 అంశములతో ఈయన ప్రార్థన చేశాడు. ఈయన చేసిన ప్రార్థనలో 4 అంశములు మనకు కనబడుతూ ఉన్నవి. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్రగా మనకు కనబడుతున్నది. మనము మన ప్రార్థన జీవితము ఎలా ఉంటుంది, ఏ విధముగా మనము ప్రార్థిస్తున్నాము, కన్నీటి ప్రార్థన మనము చేస్తున్నామా, మోకాళ్ళ ప్రార్థన మనము చేస్తున్నామా, ఉపవాస ప్రార్థనను మనము చేస్తున్నామా, మన ప్రార్థన జీవితము ఏ విధముగా ఉంటుంది అనేది మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన విషయంలో నీవు ఏ విధముగా ఉంటున్నావు, ఏ విధముగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత సమయము నీవు ప్రార్థనలో గడుపుతున్నావు అనే విషయమును మనము గమనించవలసిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథములో భక్తులైన వారు చాలా బలమైన ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనగా ఏమిటి? దేవునితో మాట్లాడుట. మనము దేవునితో మాట్లాడే వారముగా మనము ఉండాలి. మన ప్రార్థన చేస్తున్నాము అని భ్రమలో ఉండడము కాదు, కానీ నిజముగా దేవుని సన్నిధిలో మోకరించి మన హృదయమును ఆయన ఎదుట పెట్టి ఆయనకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే భక్తులైన వారు ఎన్నో విషయములలో బలమైన ప్రార్థనను చేసి అనేక విజయములను పొందుకున్నారు. ఉదాహరణకు మనము చూసినట్లయితే మోషే గారు ప్రార్థన చేయగా ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పడింది. అలాగే మోషే గారు ప్రార్థన చేయగా మన్నా కురిసింది. మోషే గారు ప్రార్థన చేయగా బండ నుండి నీళ్లు వచ్చాయి. మోషే గారు ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతములను ఇశ్రాయేలీల ఎదుట ఆయన దేవునికి ప్రార్థన చేయగా దేవుడు జరిగించి ఉన్నారు. ఇశ్రాయేలీల ప్రజలు మోషే గారి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను వారు కన్నులారా చూచారు. అలాగే యెహోషువ గారు ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోయారు. అలాగే ప్రవక్త అయిన ఏలియాను మనము చూసినట్లయితే ఏలియా గారు ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మరి ఒక సందర్భంలో ఏలియా గారు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఆగిపోయింది. మరలా అదే ఏలియా గారు ప్రార్థన చేయగా వర్షము కురిసింది. ఈ విధముగా భక్తులైన వారు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలను చూశారు. మనము కూడా వీరి వలె ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసము లేని ప్రార్థన మనకు జవాబునివ్వదు గనుక మనము ప్రార్థించినప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మనము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాసము లేకుండా మనము ప్రార్థన చేయలేము గనుక మనము ప్రార్థన చేసినప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. మరి మనం ఏ విధముగా ప్రార్థిస్తున్నాము? అడిగిన వాటి అన్నిటినీ పొందుకొని ఉన్నామని నమ్మమని లేఖనము సెలవిస్తూ ఉంది. మనము ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యము తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకముతో మనము ప్రార్థన చేయాలి. ఈ విధముగా యెబ్బేజు చేసిన ప్రార్థనలు మనము చూసినట్లయితే 4 విజ్ఞాపనలు దీనిలో కనబడుచున్నవి. మొట్టమొదటగా ఆయన, ఓ దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అని ప్రార్థించారు. అదే విధముగా యాకోబు గారిని మనము చూసినట్లయితే వీరు లాబాను వద్ద నుండి వీరి సొంత దేశమునకు వెళ్ళుచున్నప్పుడు ప్రయాణ మార్గములో యబ్బోకు రేవు దాటిన తరువాత వారి పిల్లలు, భార్యలు వాళ్ళందరినీ పంపించేసి ఈ యొక్క యాకోబు గారు ఆ యబ్బోకు రేవు దగ్గర
దేవునితో పెనుగులాడినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని యాకోబు గారు ఆ యొక్క రాత్రికాల సమయంలో ఆ రాత్రంతయు దేవునితో ఎంతో ప్రార్థనలో పెనుగులాడినట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. మనము కూడా ఏదైనా అంశము గురించి ప్రార్థన చేసినప్పుడు, దేవా ఈ కార్యము నీవు తప్పకుండా చేస్తావు అని విశ్వాసము కలిగి నీవే ఈ కార్యమును చెయ్యాలి అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అలాగే యెహోషువ గారిని మనము చూసినట్లయితే ఆయన యుద్ధమునకు వెళ్ళినప్పుడు, దేవా నీవే నాకు దిక్కు, నీవే నన్ను గెలిపించాలి అని ఎంతో విశ్వాసముతో నీవే దిక్కని యెహోషువ గారు చేశారు. అదే విధముగా ఈ యొక్క యబ్బేజు ఇంకొక మాట ప్రార్థనలో పలుకుతూ ఉన్నాడు. నా సరిహద్దులను విశాలపరచు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయనకున్న ఆ యొక్క సరిహద్దును విశాలపరచమని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు గారిని మనం చూసినట్లయితే గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు ఆ యొక్క సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా ఈయన వెళ్ళి ఆ సితార వాయించడం ద్వారా ఆయనకు విడుదల జరుగుతూ ఉండేది. ఆ క్రమంలో ఈయన ఆ విధముగా చేస్తూ ఉండగా సైన్యాధిపతిగా దావీదు ఉండేవాడు. ఆ తరువాత ఆ విధముగా అంచెలంచెలుగా సౌలు మరణము ద్వారా దావీదు రాజుగా నియమించబడ్డాడు. కేవలం ఈ లోకపరంగా అది మాత్రమే కాక దావీదు ఆత్మానుసారముగా దేవునిలో ఎంతో ఎదిగాడు. ఎన్నో విషయములను కీర్తనల గ్రంథములో మనము చూచినట్లయితే ఆయన అనేకమైన ప్రవచన విషయములను తెలియజేశారు. ముందు జరగబోయే విషయములను అనేకమైనవి ఆయన తెలియజేశారు. ముఖ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రానుపై పలికిన 7 మాటలను కూడా ముందుగానే దావీదు గారు తెలియజేశారు. ఈ విధముగా దావీదు దేవునితో ఉండడం ద్వారా, ప్రార్థన ద్వారా ఎంతో ఘనమైన విజయాన్ని సాధించారు. అలాగే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని ఈయన మరి ఒక అంశమును ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవును, దేవుడు మనకు తోడుగా ఉండాలి. అందుకే ఆయన ఇమ్మానుయేలుగా పిలువబడుతూ ఉన్నారు. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడని అర్థము. మనకు దేవుడు తోడుగా ఉంటే ఏ కార్యమైనను మనము సాధించగలము. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ఆయన తోడు ద్వారానే ప్రతి ఒక్క విషయములోనూ విజయమును సాధించారు గనుక మనకు దేవుని తోడు చాలా అవసరమైనది. అందుకే మనము కూడా నిత్యమును నీవు నాకు తోడుగా ఉండు దేవా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఇట్టి ప్రార్థన అంశములను మనము చేయవలసిన వారమై ఉన్నాము. అదే విధముగా భక్తులైన వారు ఆయన తోడై ఉన్నాడు గనుక అనేక విజయములను వారు చూశారు. అనేక శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుడు వారికి తోడై ఉన్నందున వారు ఎన్నో ఘన విజయములను సాధించారు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆ విధముగా యబ్బేజు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేశారు. అలాగే ఉదాహరణకు యోసేపు గురించి మనము చూసినట్లయితే ఆయన యాకోబు యొక్క కుమారుడు యోసేపు. ఈయనకు అన్నదమ్ములు ఈయన మీద పగపట్టి ఈయనను చంపాలని ఆలోచన చేసి గుంటలో ఈయన పడద్రోసినప్పుడు
దేవుడు ఈయనకు తోడుగా ఉండి ఈయన లేవనెత్తాడు. మరలా వారు వేరే ఆలోచన కలిగి చంపడం వల్ల ఏమొస్తుంది అని ఈయనను ఐగుప్తీయులకు అమ్మి వేయవలనని మరలా వీరు ఉన్న మార్గము గుండా ఇష్మాయేలీలు ఐగుప్తు దేశమునకు వెళ్ళుచుండగా వారిని ఈ యోసేపు గారిని వారికి అమ్మివేస్తారు. ఆ సమయంలో వారు ఈ యోసేపును ఐగుప్తులోని పోతీఫెర్ అనే ఒక యజమానునికి యోసేపును అమ్మివేస్తారు. ఆ యొక్క పోతీఫెర్ ఇంట్లో యోసేపు ఎంతో ఘనముగా పనిచేసి ఈయనే యజమానునిగా అక్కడ నిలవబడతాడు. యోసేపు అధికారిగా పోతీఫెర్ ఇంట్లో ఉంటాడు. అక్కడ ఎంతో ఘనముగా ఆయన ఆ యొక్క పనిని చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన ఎంతో ఘనముగా కొనసాగుతున్న సమయములో పోతీఫెర్ యొక్క భార్య ఈ యోసేపు మీద నేరము మోపి ఆయనను జైలుకు పంపించడం జరుగుతుంది. ఆ జైలులో కూడా ఈయనకు ఆ జైలు అధికారి యోసేపుకు ఎంతో అనుకువగా ఉండి యోసేపుకు దేవుడు తోడై ఉన్నందున ఆ జైలు అధికారి యోసేపును ప్రేమించి ఆ జైలులో కూడా యోసేపును అధికారిగా నియమిస్తాడు. ఆ తరువాత కలల భావము చెప్పడము ద్వారా ఆ విధముగా అక్కడ ఉన్న జైల్లో ఖైదీలకు ఈయన కళ్ళ భావం చెప్పి ఉన్నారు. ఆ విధముగా జరిగి ఉన్నది. ఆ తరువాత రాజుకు వచ్చిన కళను మరి ఎవరు చెప్పలేకపోయినప్పుడు ఈ యోసేపు చెప్తాడనే విషయంను రాజు తెలుసుకొని యోసేపును పిలిచి మరి యొక్క కళను చెప్పినప్పుడు దాని భావమును యోసేపు తెలియజేసినప్పుడు యోసేపు గారు ఎంతో ఘనమైన రీతిలో యోసేపు గారిని రాజుగారు నిలువబెడతారు. అట్టి విధముగా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినను ఎవరు ఈయనను ఏ విధముగా చేయాలని చూసినను దేవుని హస్తము ఈయనకు తోడుగా ఉన్నందున ఈయన ఎంతో ఘనమైన రీతిలో ఆ దేశంలో రాజు తరువాత ఈయనను మరలా రెండవ రథమును ఎక్కించి రాజుగా అక్కడ ఊరేగించినట్టు కూడా మనం వాక్యములో చూడవచ్చు. యోసేపు చెప్తేనే కానీ ఏ పని చేయకూడదని రాజు అక్కడ ఆజ్ఞ ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. ఆ విధముగా యోసేపు గారు దేవుని హస్తము తోడుగా ఉన్నందున ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అదే విధముగా కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది 4వ విషయము. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని యబ్బేజు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులకు ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనలో దీన్ని మనము చూస్తూ ఉన్నాము. మనము కూడా పరలోక ప్రార్థన చేస్తాము కదండి. శోధనలోనికి తేక మమ్మను కీడు నుంచి తప్పించుము అని మనము ప్రార్థన చేస్తాము. అదే విధముగా మనము చేసే ప్రయాణాల్లో దేవా నేను వెళ్ళే మార్గములో నాకు సహాయం దయచేయి, నీవు నాకు తోడుగా ఉండు, ఎటువంటి కీడు లేకుండా నన్ను తప్పించుము అని ప్రయాణ విషయంలో మనము ప్రార్థన చేయాలి. తినే ఆహారం విషయంలో ఇదిగో నేను తినే దీనిలో ఎటువంటి దోషము లేకుండా ఎటువంటి కీడు లేకుండా నీవు చేయి దేవా అని మనము ఆహారం విషయంలో కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాగే మనం చేసే పనులలో దేవా నేను చేసే పనులు ఎటువంటి కీడు లేకుండా నన్ను తప్పించుము అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ విధముగా యబ్బేజు ఈయన కనినప్పుడు ఈయన తల్లి వేదనలో ఉండి ఈయన కన్నానని ఈయనకు వేదన పుత్రుడు అనగా యబ్బేజు అని పేరు పెట్టినప్పుడు ఈయన దాని విషయమై వేదన చెందలేదు. కానీ నా తల్లి నాకు ఈ విధముగా పేరు పెట్టినను, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు సహాయము చేస్తాడు, నిశ్చయముగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అని ఈ విధముగా ఈ 4 అంశములు మనం చూచినట్లయితే దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయమని ఈ యబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ఈ 4 అంశములు మన ప్రార్థనలో కూడా ఉండాలి. ఈ విధముగా యబ్బేజు వలె మనము ప్రార్థించిన మనము కూడా ఎన్నో ఆశీర్వాదములు పొందుకొనగలము. మనము కూడా ఈ విధముగా యబ్బేజు వలె ప్రార్థన చేసి దైవాశీర్వాదములు పొందుకుందుము గాక. ఆమేన్.
మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా దేవా. ఇదిగో ఎబ్బేసును గురించిన తండ్రి విషయములను మేము తండ్రి కొన్ని ధ్యానించి ఉన్నాము దేవా, నీకు స్తోత్రములు తండ్రి. దేవా ఇదిగో ఎబ్బేసు ప్రార్థన చేయగా తండ్రి అతడు చేసిన మనవిని అంగీకరించి ప్రభా అతడు చేసిన దాన్ని అతనికి దయచేసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఈ సమయంలో బిడ్డలైన వారు తండ్రి మరి ఏ అంశాల కొరకు ప్రార్థన చేయుచున్నారో ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అడిగిన ప్రతి దానిని మేము తండ్రి పొంది ఉన్నామని నమ్మమని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. అటు విశ్వాసంతో ప్రార్థన చేయగల శక్తిని ప్రభా మా అందరికి నువ్వు దయచేసి ప్రభా ఇదిగో నీ బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. మరి షకీనా కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి. దుబాయ్ వెళ్ళాలనేటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారు క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. దాదాపుగా 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు, ఏజెంట్ మోసం చేయడం జరిగింది. అక్కడ 2 రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు. కానీ 2,50,000 రూపాయలు ఎలాగొస్తాయా అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది. దాని కొరకు మళ్ళీ శాలకు వచ్చారు, మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి 2 లక్షలు మళ్ళీ వెనక్కి రావడానికి కృప చూపించారు. 50,000 రూపాయలు రాకపోయినా కానీ 2 లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకము లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.